అందరికీ నమస్కారం. నేను డాక్టర్ ఆరాధ్య యేచూరి. ఈ మధ్య కాలంలో మనం చాలా ఎక్కువగా వింటున్న ఒక సీరియస్ ఇష్యూ గురించి లో ఏఎంహెచ్ ఇన్ యంగ్ విమెన్. 20స్‌లో, 25స్‌లో, 28లో కూడా చాలా తొందరగా ఏఎంహెచ్ పడిపోవడం అనేది మనం ఈ మధ్య కాలంలో గమనిస్తున్నాం. వినడానికి కొంచెం స్కేరీగా ఉన్నా కూడా కారణాలేంటో తెలిస్తే దాన్ని టాకిల్ చేయడం అనేది ఈజీ అవుతుంది. వాట్ ఈస్ ఏఎంహెచ్? ఏఎంహెచ్ అంటే ఓవేరియన్ రిజర్వ్ టెస్ట్. ఇది ఒక రక్త పరీక్ష. ఒక అమ్మాయి పుట్టినప్పుడే తన ఓవరీస్‌లో సర్టెన్ నెంబర్ ఆఫ్ ఎగ్స్‌తో పుడుతుంది. తను మెచ్యూర్ అయ్యాక ఈ ఓవరీస్‌లో ఉన్న ఎగ్స్ అనేవి తగ్గుతూ వస్తుంటాయి. ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఓవరీస్‌లో అన్ని ఎగ్స్ అయిపోయాక మెనోపాజ్‌లోకి వెళ్తారు. అంటే ముట్టెండిపోయింది అంటారు కదా! వెన్ పీరియడ్స్ స్టాప్. పీరియడ్స్ ఒక సంవత్సరం పాటు రాలేదు అంటే మెనోపాజ్‌లోకి ఎంటర్ అయ్యారు. సో ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఆ అమ్మాయి ఓవరీస్‌లో ఎన్ని ఎగ్స్ ఉన్నాయి అనేది తెలుసుకోవడానికి మనం చేసే రక్త పరీక్షే ఏఎంహెచ్. లో ఏఎంహెచ్ అంటే వాళ్ళ వయసుకి ఉండాల్సిన నెంబర్ ఆఫ్ ఎగ్స్ కంటే తక్కువగా ఉండడం. ఎగ్స్ తక్కువ ఉన్నాయి అంటే ప్రెగ్నెన్సీ రాదని కాదు. తొందర పడాలి అని మాత్రమే అర్థం. ఎందుకు ఇలా జరుగుతుంది? దీనికి చాలా కారణాలు ఉండొచ్చు. నెంబర్ 1 లైఫ్ స్టైల్. బాగా స్ట్రెస్ తీసుకోవడం, 24/7 పరిగెత్తడం, డెడ్ లైన్స్ అండ్ నైట్ షిఫ్ట్స్ వీటన్నిటి వల్ల బాడీలో కార్టిజాల్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి. దీనివల్ల ఓవరీ మీద ఎఫెక్ట్ పడుతుంది. నైట్ 2-3 అవర్సే పడుకోవడము, లేదా 4-5 అవర్సే పడుకోవడము, నైట్ 1-2 వరకు ఫోన్ చూస్తూ కూర్చోవడము, వీటి వల్ల స్లీప్ హార్మోన్స్, రిప్రొడక్టివ్ హార్మోన్స్ రెండు ఎఫెక్ట్ అవుతాయి. క్రాష్ డైట్స్ ఫాలో అవ్వడం, లో క్యాలరీ డైట్ తీసుకోవడం, వీటి వల్ల ఓవరీస్కి న్యూట్రియంట్ సప్లై అనేది సరిగ్గా జరగదు. అండ్ పొల్యూషన్, పెస్టిసైడ్స్, కెమికల్స్, హార్మోన్ డిస్ట్రప్టర్స్ అంటే మనం వాడే ప్లాస్టిక్ వస్తువుల్లో, మనం వాడే షాంపూస్లో, కండిషనర్స్లో, పర్ఫ్యూమ్స్లో వీటన్నిటిలో హార్మోన్ డిస్ట్రప్టర్స్ ఉంటాయి. వీటి వల్ల కూడా ఓవరీ పనితనం అనేది ఎఫెక్ట్ అవ్వచ్చు. లాస్ట్ బట్ నాట్ ద లిస్ట్ జెనెటిక్స్. కొంతమందికి హెరిడిటరీగానే ఓవరీస్లో ఎగ్స్ అనేవి తక్కువగా ఉంటాయి. ఫ్యామిలీలో ఎవరికైనా ఎర్లీ మెనోపాజ్ వచ్చింది అంటే అది మీకు హెచ్చరిక. ఎర్లీ మెనోపాజ్ అంటే 40 ఇయర్స్ కంటే ముందే మెనోపాజ్లోకి వాళ్ళు ఎంటర్ అవ్వడం. ఇలాంటి హిస్టరీ ఉంటే మాత్రం మీరు తప్పకుండా 20స్‌లోనే మీ ఏఎంహెచ్ లెవెల్స్ చెక్ చేసుకుంటూ ఉండాలి. మరి ఇది ఎవరు చేసుకోవాలి? మీ పీరియడ్స్ ఇర్రెగ్యులర్‌గా ఉన్నాయి అంటే మీ బాడీ మీకు ఏదో చెప్పడానికి ట్రై చేస్తుంది. తప్పకుండా ఒక డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. ఏఎంహెచ్ లెవెల్స్ అనేవి చెక్ చేసుకోండి. ఫ్యామిలీలో ఎర్లీ మెనోపాజ్ ఉన్నా కూడా తప్పకుండా మీరు ఏఎంహెచ్ చూసుకోవాలి. మీరు లేట్ 20స్‌లో ఉన్నారు లేదా ఎర్లీ 30స్‌లో ఉన్నారు, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడం లేదు, ఏఎంహెచ్ లెవెల్ చేసుకుంటే మీకు లైఫ్లో చాలా క్లారిటీ వస్తుంది. ఏఎంహెచ్ టెస్ట్ చేసుకున్నారు, నెక్స్ట్ ఏంటి? మీ ఏఎంహెచ్ లెవెల్ గనక 2-4 మధ్యలో ఉంటే ఇట్ ఈస్ నార్మల్. 2 కంటే తక్కువగా ఉంటే మాత్రం దీన్ని లో ఏఎంహెచ్ అంటారు. ఇప్పుడు ఏం చేయాలి మనం? నెంబర్ 1, డోంట్ పానిక్. ఏఎంహెచ్ తక్కువగా ఉంది అంటే ప్రెగ్నెన్సీ రాదు అని కాదు, టైం తక్కువగా ఉంది అని మాత్రమే అర్థం. ప్లాన్ ఎర్లీ. మాకు రైట్ అవే ప్రెగ్నెన్సీ వద్దు అనుకుంటే మాత్రం తప్పకుండా ఎగ్ ఫ్రీజింగ్ని కన్సిడర్ చేయండి. లైఫ్ స్టైల్ ఇంప్రూవ్ చేసుకోండి. కనీసం 8 అవర్స్ స్లీప్ ఉండేలా చూసుకోండి. రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ, యోగా, మెడిటేషన్ ఇలాంటివి మీ స్ట్రెస్ లెవెల్స్ కంట్రోల్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తాయి. స్క్రీన్ టైం తగ్గించండి. క్రాష్ డైట్స్ వద్దే వద్దు. హెల్దీ ప్రోటీన్ రిచ్ డైట్ తీసుకోండి. ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్లో వాటర్ తాగడం తగ్గించండి. గ్లాస్ కానీ స్టెయిన్లెస్ స్టీల్ కానీ బెటర్. డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. డిహెచ్ఏ, CoQ10, వైటమిన్ డి, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఇలాంటివి మీ సిచ్యువేషన్ని బట్టి వాళ్ళు ప్రిస్క్రైబ్ చేస్తారు. యంగ్ విమెన్లో లో ఏఎంహెచ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఎర్లీ టెస్టింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీ బాడీ మీకు ఇచ్చే సిగ్నల్స్ని ఇగ్నోర్ చేయకండి. ఎర్లీ అవేర్నెస్, ఎర్లీ టెస్టింగ్ బోత్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ బెటర్ ఫర్టిలిటీ హెల్త్.